హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్నోన్ యూనివర్స్ తెలుగు ఛానల్కి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా మీద కొంచెం దయ ఉంచి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతాం. ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మనసులు వెళ్ళిపోయిన తర్వాత కూడా భయంకరమైన జ్ఞాపకాలను మిగులుస్తాయి. పాత ఇల్లు, పాడుబడిన భవనాలు, మరీ ముఖ్యంగా పాత హాస్పిటల్స్. ఎందుకంటే అక్కడ ఒకప్పుడు వందలాది మంది జీవితాలు ముగిశాయి. అమెరికాలోని ఒక పాత హాస్పిటల్ గురించి కూడా ఇలాంటి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. రాత్రి సమయంలో అక్కడ అడుగుల శబ్దాలు వినిపిస్తాయని, ఖాళీ గదుల్లో వినిపించే గొంతులు ఎవరు ఉన్నట్టు అనిపించే వింత అనుభూతిని కలిగిస్తాయి. ఇది నిజమా లేక భయంతో పుట్టిన కథ? ఈరోజు మనం అలాంటి ఒక రహస్యమైన ఘటన గురించి తెలుసుకుందాం. అమెరికాలోని అనేక పాత ఆసుపత్రులు కాలక్రమేణా మూసివేయబడ్డాయి. వాటిలో కొన్ని గురించి స్థానికులు భయంకరమైన కథలు చెప్పుకుంటారు. ఒక పాత హాస్పిటల్లో రాత్రి గస్తీ కాపలాదారులు వింత విషయాలను గమనించారని చెబుతారు. ఖాళీగా ఉన్న గదుల నుంచి శబ్దాలు రావడం, ఎవరు లేని కారిడార్లో అడుగుల చప్పుడు వినిపించడం, లైట్లు స్వయంగా వెలగడం, ఆరిపోవడం జరిగేవి. ఇలాంటి సంఘటనలు అక్కడ పనిచేసిన కొంతమంది చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఒక రాత్రి ఒక సెక్యూరిటీ గార్డు ఒంటరిగా హాస్పిటల్లో తన రౌండ్ చేస్తున్నాడు. అర్ధరాత్రి సమయం. అప్పుడే దూరంగా ఉన్న ఒక గది నుంచి తలుపు తెరుచుకున్న శబ్దం వచ్చింది. అతను నెమ్మదిగా ఆ గది వైపు వెళ్ళాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడే అతని వెనక నుంచి ఎవరో నడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఖాళీగా కారిడార్ మాత్రమే కనిపించింది. ఈ హాస్పిటల్ గురించి చెప్పుకునే మరో కథ ఒక పాత నర్స్ గురించి. ఆమె జీవితకాలంలో రోగులను ఎంతో ప్రేమగా చూసుకునేదని చెబుతారు. కొంతమంది రాత్రి సమయంలో తెల్లని దుస్తుల్లో ఒక మహిళ ఆకారం కనిపించిందని చెప్పారు. ఆమె ఎవరినో వెతుకుతూ కారిడార్లో నడుస్తున్నట్లు కనిపించిందని కథలు ఉన్నాయి. కానీ దగ్గరకు వెళ్ళేలోపే ఆ ఆకారం మాయమైపోయేదంట. కొంతమంది హర్రర్ పరిశోధకులు పాత భవనాల్లో రికార్డింగ్ పరికరాలు ఉపయోగిస్తారు. వారి ప్రకారం కొన్ని చోట్ల తెలియని శబ్దాలు రికార్డ్ అవుతాయి. వాటిని కొందరు ఆత్మల గొంతులుగా భావిస్తారు. అయితే శాస్త్రీయంగా చూస్తే అవి గాలి శబ్దాలు, భవన నిర్మాణంలో వచ్చే శబ్దాలు లేదా ఇతర సహజ కారణాలు కూడా కావచ్చని చెప్పవచ్చు. ఇలాంటి దెయ్యం కథలు ఎప్పుడు రెండు వైపులుంటాయి. కొంతమంది అనేది ఏంటంటే ఆ ప్రదేశాల్లో నిజంగానే తెలియని శక్తులు ఉన్నాయని. మరికొందరు అంటారు చీకటి, భయం, పాత భవనం వాతావరణం మన మనసులపై ప్రభావం చూపుతుందని. ఏది నిజమో చెప్పడం కష్టం. కానీ ఆ ప్రదేశాలకు వెళ్ళిన కొంతమంది అనుభవాలు మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఒకప్పుడు ప్రాణాలతో నిండిపోయిన హాస్పిటల్ ఇప్పుడు నిశ్శబ్దంగా నిలిచిపోయింది. కానీ దాని గోడల మధ్య జరిగిన సంఘటనలు ప్రజల ఊహల్లో ఇంకా జీవిస్తున్నాయి. నిజంగా అక్కడ ఆత్మలున్నాయా లేక గత జ్ఞాపకాలే భయాన్ని సృష్టిస్తున్నాయా? సమాధానం ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలున్నాయి. వాటి గురించి వినగానే మనకు భయం కలుగుతుంది. కానీ ప్రతి రహస్యం వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కథలకు ఆధారాలు ఉంటాయి. కొన్ని కథలకు కేవలం నమ్మకాలు మాత్రమే మిగిలిపోతాయి. మీరు ఇలాంటి హాంటెడ్ ప్రదేశాలను నమ్ముతారా?
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.